ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అతి త్వరలో జరగబోతున్న తెలంగాణ టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ అయితే మన ఛానల్లో తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ వీడియోలో భాగంగా మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అందుబాటులో ఉంది. పేపర్ 1కి సంబంధించి కేవలం 49 రూపీస్కే సబ్జెక్ట్ వైజ్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఇప్పటివరకు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని మిత్రులు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో రైతు మిత్రుడు కానిది. సో క్రింది ఇచ్చిన వాటిలో రైతు మిత్రుడు కానిది ఏది అంటున్నారు. సో 5th క్లాసు ఈవీఎస్ బిట్స్ అనమాట. సో దాదాపుగా 20 బిట్స్ ఉంటాయి. ఆన్సర్ తెస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 1 సాలెపురుగు, ఆప్షన్ 2 చీమలు, ఆప్షన్ 3 కందిరీగలు, ఆప్షన్ 4 పాము. సో ఈ క్రింది ఇచ్చిన వాటిలో కందిరీగలు అనేవి రైతు మిత్రుడు కావన్నమాట. కందిరీగలు రైతు మిత్రునిగా పిలువబడవు. సాలెపురుగు కానీ చీమలు కానీ పాము కానీ ఈ 3 కూడా మనకు రైతు మిత్రులుగా పిలుస్తారు. ఇవి ఏదో ఒక విధంగా రైతులకు సాయం చేస్తుంటాయి. ఓకేనా. ఈ 3 కందిరీగలు మాత్రం కావు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, విషం లేని పాముని గుర్తించండి. ఈ క్రింది ఇచ్చిన వాటిలో విషం లేని పామును గుర్తించమంటున్నాడు. ఆప్షన్ 1 కొండ చిలువ, ఆప్షన్ 2 కట్ల పాము, ఆప్షన్ 3 సముద్ర పాము, ఆప్షన్ 4 రక్తపింజర. ఆన్సర్ కామెంట్ చేయండి. సో విషం లేని పాము వచ్చేసి కొండ చిలువ. ఈ క్రింది ఇచ్చిన 4 పాములలో కొండ చిలువ అనేది విషం లేని పాముగా ఉంది. కట్ల పాము కానీ సముద్ర పాము కానీ రక్తపింజర ఈ 3 కూడా విషం ఉన్న పాములు. కేవలం కొండ చిలువ మాత్రమే విషం లేని పాము అన్నమాట. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారు? సో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏదైతుందో దీన్ని 1971లో చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా. 1971లో ఏ చట్టాన్ని చేశారు? వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అడవి జంతువులను వేటాడడం విక్రయించిన వారికి విధించు జరిమానా ఎంత? సో మనకు అడవి జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని వేటాడి చంపడం కానీ అదేవిధంగా తీసుకొచ్చి చంపిన దాన్ని అమ్మడం కానీ చేసినట్లయితే వారికి ఎంత జరిమానా విధిస్తారని అడుగుతున్నారు. 1,00,000 రూపాయలు. ఇంపార్టెంట్. ఓకేనా. అడవి జంతువులను వేటాడడం కానీ చంపడం కానీ విక్రయించడం కానీ చేసినట్లయితే వారికి 1,00,000 రూపాయల జరిమానా, ఎవరైతే ఆ విధంగా చేస్తారో వారికి 1,00,000 రూపాయల జరిమానా అనేది విధిస్తుంటారు. ఓకేనా. నెక్స్ట్ వన్, వానపాముల సహాయంతో చేసే ఎరువు ఏమంటాం? సో వానపాముల సహాయంతో చేసే ఎరువుని ఏమని పిలుస్తారు? వర్మి కంపోస్ట్. ఓకేనా. వానపాముల సహాయంతో చేసే ఎరువును వర్మి కంపోస్ట్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రాబందు యొక్క ఎత్తు ఎంత? సో రాబందు యొక్క ఎత్తు ఎంత? 2 అడుగులు. రాబందు ఎంత ఎత్తు ఉంటుంది? 2 అడుగుల ఎత్తును కలిగి ఉంటుంది రాబందు. నెక్స్ట్ వన్, గతంలో రైతులు విత్తనాలు ఒకరి వద్ద నుండి ఇంకొకరు ఇచ్చి పుచ్చుకోవడాన్ని ఇలా పిలిచేవారు. సో రైతులు గతంలో విత్తనాలు ఉంటాయి కదా, షేర్ చేసుకునేవారు. తమ దగ్గర ఉన్న విత్తనాలు వేరే దగ్గర ఉన్న విత్తనాలు తమ దగ్గర తీసుకొని ఒక పద్ధతి ఉండేది. సో దాన్ని ఏమని పిలిచేవారు? నాగులు అని పిలిచేవారు. ఓకేనా. రైతులు విత్తనాలు ఒకరి వద్ద నుండి ఇంకొకరు ఇచ్చి పుచ్చుకోవడాన్ని నాగులు అని పిలిచేవారు. ఓకేనా. 5th క్లాస్ ఈవీఎస్ క్విక్ రివిజన్ బిట్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి సో టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ టెస్ట్ సిరీస్ మన యాప్లో ఉంది. సో రాయని మిత్రులు రాసే ప్రయత్నం చేయండి. మీరు ఎంత చదివినప్పటికీ ప్రాక్టీస్ లేకపోతే మాత్రం స్కోర్ చేయడం కష్టంగా ఉంటుంది. సో మీకు ఫ్రీ టెస్ట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రాసే మిత్రులు రాయండి. ఓకేనా. లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని ఏమంటారు? సో ఒకే చోట అంటే ఒకే ప్లేస్లో ఒకటి కంటే ఎక్కువ కాలం, ఒకటి కంటే మనకు ఎక్కువ పంటలు పండించడాన్ని ఏమంటారు? ఒకే కాలంలో అంతర పంటలు అంటారు. ఓకేనా. ఒకే చోట ఒకే కాలంలో ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించడాన్ని అంతర పంటలు అంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాగులకు మరొక పేరింది. సో రాగులకు మరొక పేరు తైదలు అంటారు ఫ్రెండ్స్. సో రాగులు అంటాం కదా, సో వాటిని తైదలు అని కూడా పిలవడం జరుగుతుంది. తైదాంబలి అంటారు కదా, సో ఆ విధంగా రాగులకు మరొక పేరు తైదలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వరి రకం కానిది. సో మనకు వరిలో చాలా రకాలు ఉంటాయి. సో దానిలో ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఏది కాదు వరి రకం అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 హంస, ఆప్షన్ 2 బంగారు తీగ, ఆప్షన్ 3 సాంబా, ఆప్షన్ 4 ఆశ. సో క్రింది ఇచ్చిన వాటిలో వరి రకం కాని దాన్ని కామెంట్ చేయండి తెలిస్తే. సో ఆశ అనేది వరి రకం కాదు. ఈ హంస కానీ బంగారు తీగ కానీ సాంబా కానీ ఇవన్నీ కూడా మనకు వరి రకం. ఇంకా సోనా మసూరి కూడా ఉంటుంది. సో ఇవన్నీ వరి రకాలు. ఆశ అనేది కాదు, వరి రకం కాదు. నెక్స్ట్ వన్, సేంద్రియ పురుగు మందు కానిది ఏదని అడుగుతున్నారు. మిరప ద్రావణం ఆప్షన్ 1, ఆప్షన్ 2 వెల్లుల్లి ద్రావణం, ఆప్షన్ 3 వేప నూనె, ఆప్షన్ 4 DDT.
సో మనకు సేంద్రియ ఎరువులు ఏవైతే ఉంటాయో సో అది కానిది అడుగుతున్నారు. సో మనకు సేంద్రియ ఎరువులు మిరప ద్రావణం సేంద్రియ ఎరువు అవుతుంది, వెల్లుల్లి ద్రావణం కూడా అవుతుంది, వేప నూనె కూడా అవుతుంది. DDT ఏదైతే ఉందో ఇది సేంద్రియ ఎరువు కాదు, ఓకేనా, రసాయన ఎరువు ఇది, ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆరుతడి పంట కానిది. ఈ క్రింది ఇచ్చిన వాటిలో ఆరుతడి పంట ఏది కాదని అడుగుతున్నారు. ఆప్షన్ 1 కంది, ఆప్షన్ 2 జొన్న, ఆప్షన్ 3 శనగలు, ఆప్షన్ 4 వరి. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆరుతడి పంటలు. సో వరి అనేది ఆరుతడి పంట కాదు, ఓకేనా. మనకు కంటిన్యూస్గా మనకు వాటర్ అయితే వరికి అవసరం అవుతుంటాయి. ఈ కందులు కానీ జొన్నలు కానీ శనగలు కానీ వీటికి ఆరుతడి పంటలు అంటారు. సో వీటికి కంటిన్యూగా వాటర్ అనేది అవసరం లేదు మనకు, ఓకేనా. సో వరి అనేది ఆరుతడి పంట కాదు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాణిజ్య పంట కానిది. క్రింది ఇచ్చిన వాటిలో వాణిజ్య పంట కానిది. ఆప్షన్ 1 జొన్న, ఆప్షన్ 2 పత్తి, ఆప్షన్ 3 జనుము, ఆప్షన్ 4 మిర్చి. వాణిజ్య పంట కానిది ఈ క్రింది ఇచ్చిన వాటిలో జొన్న ఫ్రెండ్స్. ఈ మిగతా పత్తి కానీ జనుము కానీ మిర్చి కానీ ఈ 3 కూడా వాణిజ్య పంటలు. పత్తి జనుము మిర్చి అనేవి వాణిజ్య పంటలు అయితే జొన్న అనేది వాణిజ్య పంట కాదు. నెక్స్ట్ వన్, తొగళ్ళు అనగా. తొగళ్ళు అని వేటిని అంటారు. ఆప్షన్ 1 జొన్నలు, ఆప్షన్ 2 రాగులు, ఆప్షన్ 3 సజ్జలు, ఆప్షన్ 4 కందులు. సో మనకు ఈ కామారెడ్డి కానీ సంగారెడ్డి ఏరియాలో తొగర్లు అంటారు. సో తొగర్లు అని వేటిని అంటారు. జొన్నల, రాగుల, సజ్జల, కందుల. సో కందులని తొగర్లు అని పిలవడం జరుగుతుంది. తొగరకాయ అంటాం కదా, సో ఆ విధంగా కందులని తొగర్లు లేదా తొగళ్ళు అని పిలవడం జరుగుతుంది. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొక్కలపై ఉండే చిన్న పురుగులను వాటి గుడ్లను తినే జీవి. సో మనకు మొక్కలపై ఉండే చిన్న పురుగులు ఏవైతే ఉంటే వాటి గుడ్లను తినేవి చీమలు, ఓకేనా. చీమలు ఏవైతే మొక్కలపై ఉన్న చిన్న చిన్న పురుగులు ఉంటాయో ఆ పురుగులతో పాటు గుడ్లను తింటుంటాయి. అందుకే చీమలు రైతు మిత్రులుగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ యాప్లో అందుబాటులో ఉంది. ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంది మనకు, అదేవిధంగా పెయిడ్ కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, పంటలపై వాలిన శత్రు పురుగు ఏవైతే ఉంటాయో వాటి యొక్క గుడ్లను నాశనం చేయు జీవి ఏది. సో మనకు పంటలపైన వాలిన ఏవైతే శత్రు పురుగులు ఉంటాయో అవి గుడ్లు పెడుతుంటాయి. సో ఆ గుడ్లను నాశనం చేయు జీవి టైకోగ్రామా అన్నమాట. ఈ టైకోగ్రామా అనేది ఒక సంస్థ అయితే సృష్టించింది. చూద్దాం. నెక్స్ట్ వన్, ఆశారకం ఏ పంటకు సంబంధించినది. ఆశారకం అనేది ఏ పంటకు సంబంధించినది. ఇటీవల ఇంతకుముందే చూసాం ఈ వీడియోలో. వరి రకంలో కానిది రకం అని చెప్పాం. ఈ ఆశారకం అనేది కంది పంటలకు సంబంధించినది అనమాట. కందులలో రకం ఆశారకం, ఓకేనా. నెక్స్ట్ వన్, కంది పంట కాలం. సో కందులు అని చెప్పాం కదా, తొగర్లు పంట కాలం ఎంత అని అడుగుతున్నారు. 6 నెలలు. తొగర్ల పంట కాలం 6 నెలలు. నెక్స్ట్ వన్, టైకోగ్రామాను సృష్టించినది. ఇప్పుడే చెప్పాం కదా మనం, శత్రు ఏవైతే పురుగులు ఉంటాయో వాటి గుడ్లను నాశనం చేసేది టైకోగ్రామా. దీన్ని సృష్టించింది ICAR అయితే టైకోగ్రామాను సృష్టించినది. నెక్స్ట్ వన్, నేడు ప్రతి గంటకు ఎన్ని జాతులు కనుమరుగవుతున్నాయి. నేడు ప్రతి గంటకు ఎన్ని జాతులు మనకు కనుమరుగవుతున్నాయి. మనకు అంతరించిపోయే జంతువుల వల్ల చూస్తున్నాం కదా. సో ఆ విధంగా మనకు ప్రతి గంటకు ఎన్ని జాతులు కనుమరుగవుతున్నాయి అంటే 3. సో ప్రతి గంట కూడా 3 జాతులు ఏవైతున్నాయో అవి కనుమరుగైపోతున్నాయి అన్నమాట. మొత్తానికి కనిపించకుండా పోతున్నాయి. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ఇంపార్టెంట్ టాప్ 20 బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. టెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ మన యాప్లో అందుబాటులో ఉంది. రాయాలనుకున్న మిత్రులు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.